హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా అయిపోయిందనంటే ఒకప్పుడు శిఖరంలో ఉండేవాడు, ఇప్పుడు నేల కొరిగిపోయాడని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే ఆయన 2019 నుంచి 2024 వరకు కూడా ముఖ్యమంత్రి కింద ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు కూడా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మంత్రులు, ఎంపీలు లేదనంటే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న కీలక నేతలు, ఇలా తన పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళెవ్వరికీ కూడా అపాయింట్మెంట్లు అనేవి ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకు అనంటే ఆయన ఒక మహారాజులాగా, ఒక రాజ్యానికి చక్రవర్తిలాగా ఆయన ఫీలింగ్ ఉండేది. యాక్చువల్గా మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకుంటే గత 5 ఏళ్ళు కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధించిన సీఎం గారి క్యాంపు కార్యాలయం ఏదైతే ఉందో క్యాంపు కార్యాలయానికి ఆయన ఎప్పుడూ రాలేదు. ఆయన ఇంట్లో ఉండే పని చేశారు. ఆ ప్రభుత్వ కార్యాలయానికి కావాల్సిన ఫర్నిచరు సెట్టు ఏదైతే ఉందో అదంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ లో ప్రత్యేకించి కూడా ఆయన నిర్మించుకొని అక్కడి నుంచే ఇంటి వద్ద నుంచే పాలన అనేటట్టు ఆయన ఒక రూలింగ్ అయితే చేసేవారు. అయితే అది పక్కన పెడితే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కార్పొరేటర్లకి, పంచాయతీ ప్రెసిడెంట్లకి, ఎంపీడీసీలకి, ఎంపీపీలకి, జెడ్పీడీసీలు వీళ్ళు ఎవరైతే ఉంటారో, మేయర్లు ఎవరైతే ఉంటారో అంటే లో స్థాయి కేడర్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయనే పిలిచి బుజ్జగించి, అరే నాన్న మీరు పార్టీలోని మారకండి, ఖచ్చితంగా రాబోయే 3 ఏళ్ళలో ఎన్నికలు వస్తాయి, జమిలీ ఎన్నికలు రాగానే ఖచ్చితంగా మనమే గెలుస్తామని చెప్పి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి వాళ్ళని బుజ్జగించి సవరదీయడం జరుగుతుంది. ఎందుకు అనంటే వాళ్ళు పార్టీలు మారిపోతున్నారు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, అదేంటి అనంటే వీళ్ళ పార్టీ మారిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పోయింది, ఆయన ఎలాగా నేలకు కురిగిపోతాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ లోకల్ స్థాయిలో కింద కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, అభిమానులు ఎవరైతే ఉంటారో, ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ నాడి అంతా కూడా ఈ లోకల్ గా ఉండే పంచాయతీ ప్రెసిడెంట్లు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, కార్పొరేటర్లు, మేయర్లు వీళ్ళ దగ్గర ఉంటది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కి, కార్పొరేటర్లకే ఎక్కువగా ఈ ప్రజల నాడనే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మోకాన్ని చూసి గుర్తుపట్టి నువ్వు పలానా మనిషివి, చెప్పు నీ సమస్య ఏంటి అని చెప్పి మాట్లాడే విధానం ఉంటది. అందుకు ఇప్పుడు వీళ్ళ పార్టీలు మారిపోయారు అనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడు సపోజ్ ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నాడు, తాను పార్టీ మారాడు అని అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తను ఏ పక్క సపోర్ట్ చేస్తే తన కుటుంబ సభ్యులు కానీ, తన బంధుమిత్రులు, తన స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లు కూడా అటే పోతాయి. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయనకు ఓట్లు వేస్తారు, లేదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఆయనకు ఓట్లు వేస్తారు అనుకుంటారు. అది కొద్ది శాతం మాత్రమే. ఈ ఎన్నికల్లో ఎలా ఉంటుందంటే గ్రౌండ్ లెవెల్లో అంటే పంచాయతీ ఎన్నికలు, ఇటు మున్సిపల్ ఎన్నికలు, ఈ కార్పొరేటర్లకు సంబంధించిన ఏవైతే ఉంటాయో ఇవి ఖచ్చితంగా ఎవరి బలం ఎక్కువ ఉందనంటే అక్కడ పోటీ చేసే వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటది. పార్టీలు చూడరు ఇక్కడ. ఇలా చూసుకుంటే కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకి అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కార్పొరేటర్లకి, పంచాయతీ ప్రెసిడెంట్లకి, మేయర్లకి, ఇలా కింద స్థాయి నేతలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అంటే రాజకీయం అనేది ఎలా తిరగబెట్టింది అనేది చూడాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలన్నా, ఆయన్ని కలవాలన్నా చాలా కష్టం. కనీసం ఆయన్ని కాకపోయినా సరే సజ్జల రామకృష్ణారెడ్డినో లేదనంటే జగన్మోహన్ రెడ్డికి బాగా సన్నిహితులు, మెయిన్ గా ప్రభుత్వంలో కీలక అధికారి కింద ఉన్న ధనంజయ రెడ్డి గారు కూడా పోనీ అపాయింట్మెంట్ దొరుకుద్ది అని అంటే ఆయన కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదంట. అలా గత 5 ఏళ్ళు కూడా ఒక రాచరికమైన పరిపాలన అనేది నడిచింది. అంటే ఎవరు వచ్చినా కానీ ఒక ఎమ్మెల్యే వస్తే 1-2 రోజులు గేటు దగ్గర నుంచోవడమో, బయట కుర్చీలో కూర్చోవడమో జరిగేది సీఎం గారిని కలవడానికి. కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదనేది చాలా వరకు కూడా రేరు. అందుకే ఓడిపోవడానికి మొదటి కారణాల్లో ఇదొక కారణం అని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ఈ పంచాయతీ ప్రెసిడెంట్లని, కార్పొరేటర్లని పిలిచి దగ్గరుండి కూడా వాళ్ళని సవరదీసి వాళ్ళని అయితే బుజ్జగించడం జరుగుతుంది. మరి ఏం జరుగుద్ది అనేది చూడాలి. రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరిగినా, మున్సిపల్ ఎన్నికలు జరిగినా వీటికి సంబంధించి ఖచ్చితంగా లాస్ అయ్యే ఛాన్స్ అయితే చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇప్పటికే కూడా చాలా వరకు కూడా కార్పొరేటర్లు, మేయర్లు, మెయిన్ గా పంచాయతీ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా కూటమిలోకి వచ్చేస్తున్నారు. జనసేనలోకో, టీడీపీలోకో, బీజేపీలోకో ఈ 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీలోకి అయితే వచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు అందలం ఎక్కి కూర్చున్నారు, ఇప్పుడు నేనే వస్తున్నా ఉండండి అని చెప్పే విధంగా ఆయన అయితే దిగిపోయారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు అనేది చాలా కష్టం. మరి ఏం జరుగుద్ది అనేది చూడాలి.